కుమార్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, గవర్నమెంట్ ఉపాధ్యాయుని. మా బాపును గత 2 సంవత్సరాలు ఇక్కడ సమ్మర్ వెకేషన్లో స్విమ్మింగ్ తీసుకోవడం రావడం జరిగింది. స్విమ్మింగ్ అనేది శారీరక దారుఢ్యం పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసంకు చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ పూల్లో సరి అయిన ధర ఉండటం, రుసుము ఉండడం వల్ల, తక్కువ రుసుము ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా బాగున్నారు. అంతేకాకుండా మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలకు చక్కని శిక్షణ ఇస్తూ పిల్లలను మంచి స్విమ్మర్లుగా తయారు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఆహ్లాదభరితమైన వాతావరణంలో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఈ సంవత్సరం మొత్తం విద్యాబోధనలో ఉండడం వల్ల ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో చాలా బాగా శారీరక మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. ఇందులో మహిపాల్ రెడ్డి గారు సరి అయిన మెళుకువలు నేర్పించి పిల్లలను స్విమ్మింగ్లో చాలా సురక్షితమైన నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. మా బాబు కూడా స్విమ్మింగ్ చాలా నైపుణ్యంతో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా బాబు చాలా ఆనందంగా ఉండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్విమ్మింగ్ పూల్ తీసుకురావడం వల్ల. పేరు మల్లేష్. ఈ పిల్లలకి సమ్మర్ టైంలో ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల మంచి శారీరక శ్రమతో పాటు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు 1 మంత్ నుంచి వస్తున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు. इधर DSA गवर्नमेंट स्विमिंग पूल में अभी समर कैंप चल रहा सो है. अभी बहुत सारे बच्चे स्टूडेंट आ रहे सो है. अभी ये जून तक लास्ट रहता. क्या सभी पेरेंट्स को रिक्वेस्ट कर दे कि अपने अपने बच्चों को स्विमिंग में लेके आए. यहाँ पे ट्रेनर अच्छे ट्रेनर है स्विमिंग करने वाले. ब्रीथिंग, ब्रेस्ट स्ट्रोक, बैक स्ट्रोक, बटरफ्लाई सब यहाँ पे सिखाते. यहाँ पे DSA स्विमिंग पूल में अब पूरे बच्चे देखो. अब यहाँ पे डेली एक बैच में 100 से 75 मेंबर्स है. यहाँ पे सीनियर भी है सिखाने वाले और जूनियर भी सीखने वाले बहुत सारे हैं. और हम भी आपसे सभी पेरेंट्स से रिक्वेस्ट करते कि आप अपने बच्चों को यहाँ DSA स्विमिंग पूल में लेके आओ. यहाँ पे अच्छा ट्रेनिंग करते सिखाते सब लोग यहाँ पे. और रिक्वेस्ट कर रहे हैं कि आप सब बच्चों को, समर तो कैंप चल रहा है, अभी जून में भी रहता, जुलाई में भी रहता. अभी अपने बच्चों को लेके आ सकते समझो अभी यहाँ पे सिखाने के लिए. यहाँ पे बहुत सारे अच्छे ट्रेनर है. यहाँ के जो बच्चे ट्रेन हुए हुए स्टेट लेवल भी जा रहे हैं, नेशनल लेवल भी जा रहे हैं. अभी थोड़े दिन पहले मेरे लड़की भी स्टेट लेवल जाके आई हुई है. ऐसा बहुत सारे बच्चे हैं यहाँ पे अच्छी ट्रेनिंग देते. अब मैं भी यहाँ पे 12 साल से कंटिन्यू स्विमिंग कर रहा हूँ, 12 ईयर से. अभी हम कंटिन्यू रहते, समर में नहीं, रेन में, विंटर सीज़न में, समर सीज़न में कंटिन्यू रहते हैं हम लोग. ऐसा सिखाने वाले बहुत सारे हैं यहाँ पे. ऐसा हम भी सिखाते हैं यहाँ पे. आप बच्चों से, आपके पूरे पेरेंट्स से रिक्वेस्ट है कि आप अपने अपने बच्चों को स्विमिंग सिखाओ. स्विमिंग बेस्ट है हेल्थ के लिए. वॉकिंग से अच्छा स्विमिंग है. हर बीमारी का, हेल्थ का पूरा यहाँ पे अच्छा रहता स्विमिंग करे तो. और एक बार मैं सबसे धन्यवाद करता हूँ. हमारे K6 चैनल के माध्यम से कह रहा हूँ कि सब अपने पेरेंट्स बच्चों को यहाँ स्विमिंग सिखाने के लिए लेके आए. ఓకే, ధన్యవాద్. 19 సంవత్సరాలుగా DSA స్విమ్మింగ్ కోచ్గా పనిచేస్తున్నాను. ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 2002లో ఈ స్విమ్మింగ్ పూల్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 2005లో ఓపెనింగ్ జరగడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు 10,000 మంది పిల్లలు, పెద్దలు కలిసి ఒక 10,000 మంది వరకు స్విమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది. వివిధ వర్గాల వారు ప్రతి ఒక్కరూ ఈ స్విమ్మింగ్ పూల్లో ఒక రిక్షా కార్మికుని యొక్క కొడుకు కూడా నేర్చుకునే విధంగా తక్కువ ఫీజులతో నాడు స్టార్ట్ చేసినప్పుడు ఫీజు వచ్చేసి 200 రూపాయలే ఉండే. నేటికి 19 సంవత్సరాల తర్వాత దీని యొక్క ఫీజు వచ్చి పిల్లలకు 600తోనే మొదలు పెట్టడం జరిగింది. తక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు, తక్కువ ఆదాయం లేకున్నప్పటికీ దీన్ని నడపడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు కూడా, ప్రతి ఒక్క పిల్లగాడు తన స్విమ్మింగ్ నేరాలనే ఒక తపనతో నేటి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ కావచ్చు, DYSOలు, DSDOలు ఎవరున్నా సహాయ సహకారాలు అందించి ఈ స్విమ్మింగ్ పూల్ నడపడం జరుగుతుంది. గత ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం గారు అందరి సహాయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది పిల్లలు నేషనల్స్, ఒక 20 మంది నేషనల్స్ కూడా పోయినారు. ఒక ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర 7 to 8 బ్యాచ్ ప్రతి ఇయర్ లోపల మార్చ్ టు
మే వరకు 3 నెలలు మహిళలకు కూడా ఇక్కడ స్విమ్మింగ్ కోచ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మాస్టర్ ఇంటర్నేషనల్లో పోయినటువంటి ఎవరైతే ఉన్నారో అందులో ఒక 2-3 మాస్టర్స్ ఇంటర్నేషనల్ కూడా కజకిస్తాన్ పోవడం జరిగింది, దుబాయ్ కూడా పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ స్విమ్మింగ్ పూల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ పర్పస్ లోపల పెద్దలకు మహిళలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం మన దగ్గర ఇయర్ వైజ్గా ప్రతి పిల్లగానికి రావాలనే కోరికతో స్విమ్మింగ్ నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్విమ్మింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న తపనతో యాక్చువల్గా ఏమైందంటే బియాస్ నదిలో మన స్టేట్ నుండే 40 మంది పిల్లలు మునిగిపోవడం జరిగింది. వారి ప్రతి ఒక్కరు బీటెక్ స్టూడెంట్సే. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి ఈ నేటి కాలంలో ఎవరికైనా ఒక బాబు ఒక పాప లేదంటే ఒక బాబుతో ఉంటున్నారు. ఒక 20 ఏళ్ళ కొడుకు ఎదిగి తనకు సహాయ సహకారాలు ఇల్లుకు అందిస్తున్న టైంలో చనిపోతే అది ఎంత బాధ ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే పోలీస్ అన్నలు నక్సలైట్ల యొక్క దమన నీతి యొక్క దీని లోపల వాళ్ళంతా కూడా ఆ నక్సలైట్లైనప్పటికీ ఇటు పోలీస్ అన్నలు కూడా అందరూ పేదవర్గం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పేదల వారిని చంపే విధంగా ఒరిస్సా బార్డర్లో ఇది జరగడం జరిగింది. వాళ్లకు స్విమ్మింగ్ రాకపోవడం వల్ల ఒక 20 నుంచి 30 మంది పోలీస్ అన్నలు చనిపోవడం జరిగింది. నేను దీని ద్వారా తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. తనను తాను కాపాడుకోవడానికైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలని ప్రజలకు మీ K6 ద్వారా తెలుపుతున్నాను.